నాకు నేను అడిగాను, నేను ఎవరిని అడగలేదు. ఫస్ట్ ఫుడ్స్ అన్ని టేస్ట్ చేసిన తర్వాత నేను ఓపెనింగ్ వస్తానని చెప్పాను. ఆ ఫుడ్స్ అన్ని నేను టేస్ట్ చేయగానే చాలా హ్యాపీ అనిపించింది. నిజంగా మీ ఇంట్లో ఎలా కుక్ చేస్తారు, ఇంట్లో పులావ్ కానీ, మిర్చి కారం మిర్చి పులావ్ కానీ, ఇంకా రాయలసీమ నాన్ వెజ్ స్పెషల్స్ అయితే చాలా బాగా నచ్చాయి. నాకు ఆ నేమ్స్ రావట్లేదు. ఆ కోనసీమ ఫుడ్స్ నాకు చాలా బాగా నచ్చాయి. బిఫోర్ నైట్ ఆల్రెడీ నేను టేస్ట్ చేసిన తర్వాత ఈరోజు నేను ఓపెనింగ్కి వస్తానని మీతో ఫైట్ చేశాను. చాలా 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 టేస్టీగా ఉన్నాయి. మన ఆంధ్ర స్పెషల్ కానీ, తెలంగాణ స్పెషల్ కానీ, రాయలసీమ కానీ, సో అన్ని స్పెషల్స్ ఇక్కడ ఉన్నాయి. ఇంట్లో మనం హ్యాపీగా మన అమ్మ వాళ్ళు ఫుడ్స్ ఎలా అయితే చేస్తారో అలానే న్యాచురల్గా వీళ్ళు చాలా బాగా కుక్ చేసి పంపించారు. చాలా బాగా నచ్చింది. నాకు నచ్చిందంటే తప్పకుండా మన అందరికీ నచ్చుతుంది, ఎందుకంటే నేను ఫుడీ గర్ల్ కాబట్టి. సో తప్పకుండా మీరు అందరూ వచ్చి ఫుడ్ టేస్ట్ చేయాలి. సో అలానే ఈ రెస్టారెంట్ కోసం మనం సార్ కూడా కంగ్రాట్స్ చేస్తున్నాం. మీరు తప్పకుండా మా వాళ్ళకి కూడా మీరు చెప్పాలి ఏంటి అని, ఇంకా స్పెషల్ ఏంటి, నాకు పంపించినవి కాకుండా ఇంకే స్పెషల్ ఉందో చెప్పండి. మన దగ్గర ఆంధ్ర తెలంగాణ 3 రకాల ఫుడ్స్ దొరుకుతాయి. సో మా దగ్గర స్పెషాలిటీ ఏంటంటే మన ఇంట్లో తింటే ఎలా ఉంటుందో, సో మా రెస్టారెంట్కి వస్తే కూడా అదే ఫీల్ అవుతుంది. ఎలా అంటే మేమంతా యూజ్ చేసే మెటీరియల్ ఏదైతే ఉంటుందో నార్మల్గా సాంప్రదాయమైన మసాలాలు ఇంట్లో మనం ఎలా చేసుకుంటామో, మన అమ్మ ఎలా చేసుకుంటామో అదేవిధంగా మసాలాలు స్పెషల్గా ఏ రోజుకు ఆ రోజు మసాలాలు నూరుకొని స్పెషల్గా ఆ రోజు రెడీ చేసేసి ఆ రోజు వంట చేయడం జరుగుతుంది. ఉన్న మళ్ళీ రేపు ఉండదు, ఏ రోజు ఆ రోజు ఫ్రెష్. మన దగ్గర యాక్చువల్గా కోనసీమ కోనసీమ రొయ్యల బిర్యానీ కానీ, కోనసీమ ఫిష్ బిర్యానీ కానీ, సో మన రాగి సంకటి చికెన్ చాలా బాగుంటుంది మన దగ్గర టేస్ట్గా ఉంటుంది. ఇంకా చాలా ఐటమ్స్ మన దగ్గర చాలా బాగుంటాయి. మీరు ఒకవేళ కర్రీ టేస్ట్ అనుకుంటే ఖచ్చితంగా మరి చేస్తారు. మీకు ఆ టేస్ట్ తెలిస్తే కానీ మీరు చెప్పగలరు నేను టేస్ట్ చేశాను, కూడా చేశాను, మీరు కూడా ఒకసారి చేస్తే బాగుంటుంది. పాకశాస్త్రం అంటే మన ఫుడ్ సైన్స్, అంటే మన ఫుడ్ ఏదైతే ఉందో ఆ టెక్నాలజీ మా అమ్మమ్మ ఎలా చేశారు అదే రకమైన వంటలు ఇక్కడ చేస్తాం కాబట్టి ఆ టెక్నాలజీ మీరు తీసుకుంటారు. పాకశాస్త్రం అంటే సో ఇప్పుడు రెస్టారెంట్ మనకి ఫస్ట్ బ్రాంచ్, నెక్స్ట్ మనం త్వరలో ఎల్బీనగర్లో టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 12 o'clock నుంచి ఈవినింగ్ 11 వరకు.